సార్ ఎవరికి ఓన్ వెహికల్ అది పక్కన గ్రామంలో రైతులు కానీ నాయుడు గారు కానీ వాళ్ళ వెహికల్స్కి వీళ్ళు లేబరర్స్గా డ్రైవర్గా పోతుంది. డైలీ కూలి 700 రూపాయలు ఇస్తారు డ్రైవర్కి. అలాంటిది ఏమైనా చేయగలుగుతావా? చేసుకోగలుగుతారా మీరు ఇద్దరు ముగ్గురు కలిసి? ఆటో ఇది ట్రాక్టర్ కొనిస్తే వ్యవసాయం కానీ అటువంటివి చేయలేవా? పనులు చదువుకున్నావు, చదువుకొని నెక్స్ట్ లెవెల్లో ఎట్లా చేయగలుగుతావు, ఏం చేయగలుగుతావు? ఇక డ్రోన్స్ కూడా ఇప్పుడు ప్రాఫిటబుల్గా వస్తుంది కదా. అగ్రికల్చర్ దీనిలో సార్ జిల్లాలోనే సుమారు ఒక 35 డ్రోన్స్ ఆల్రెడీ ఇప్పుడు రన్ అవుతుంది. సుమారు 2000 ఎకరాలు ఇప్పుడు డ్రోన్ ఇప్పిస్తే డ్రోన్ ఆపరేట్ చేసుకోగలుగుతావు నువ్వు టెక్నాలజీ చేసే ఒకటి. ఆ అబ్బాయికి డ్రోన్ చేసి అగ్రికల్చర్లో అతన్ని పెట్టండి. ఈ అమ్మాయికి డిఎస్సి కోచింగ్ ఇచ్చి చేయండి. ఏదమ్మా ఇల్లు నువ్వే శుభ్రంగా చూసుకున్నావా? బాగానే పెట్టుకున్నావు మా ఇల్లు, సంతోషం. క్లీన్గా పెట్టుకున్నావు, బాగుంది. అమ్మాయి చదివిద్దాం, చదివిస్తారు. ఆ అమ్మాయికి ఉద్యోగం వస్తే చదువుతారు. ఆ అమ్మాయిని ఎక్కడన్నా రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టండి. ఎక్కడన్నా రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటే పెట్టగలుగుతాం. ఇప్పుడు అంగన్వాడీ అయినా గురుకులు పెట్టేస్తామ్మా, గురుకుల పాఠశాలలో పెడదాం, అక్కడ చదువుకుంటుంది. ఏదైనా నాకు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఏదో జాబ్ అన్న ఇప్పించలేదు చూడండి సార్. దానివల్ల నా పాపని చూసుకొని బతకదామని సార్. వర్కౌట్ చేస్తారమ్మా. నీకు టీచర్స్ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి నువ్వు ఇప్పటి నుంచే మెంటరింగ్ చేసి కొంచెం చదివించాను. నువ్వు కలెక్టర్ వచ్చినాడు. ఓకే ఓకేనా? గుడ్. ఇంకేం లేదు సార్, ఇదే సరే పాపదే సార్. అమ్మ చదివిద్దామా, చదివిద్దాం. మీ ఇద్దరికి 2 చేద్దాం. మీరు వాళ్ళని కూడా సరిగా చూసుకోండి. చేద్దాం. ఏంటమ్మా రామ్మా. మీకు గ్యాస్ వస్తుందమ్మా? ఇప్పుడు ఒక సిలిండర్ వచ్చిందా? ఏదమ్మా పడ్డాయా? ఎక్కడ ఇబ్బంది లేదు దాంట్లో? నీళ్ళు బాగా వస్తుంది సార్. సార్ మాకు బాగా చేశారు. మల్లబడి హాస్పిటల్ అనిపించి ఎంత బాగా చేశారు సార్. మీరు ఇలాంటి ఇంకా సంక్షేమ పథకం ఇంకా సార్ వస్తే మా ఇంకా ఆనందం సార్. సార్ బాగా చేశారు. మాకు బాగా డెవలప్ చేస్తాం. ఈ మున్సిపల్ టైం కానించి కొద్దిగా ఈ కరువు పని ఒకటే లేదు కాబట్టి పేదలు ఏది ముసలి వాళ్ళంతా కరువు పని చేసుకున్నప్పుడు మున్సిపాలిటీ అయింది కాబట్టి అదొకటి మాకు సాయం చేస్తే పేదలు కుటుంబాలు దాన్ని ఎటు చేయాలో ఉపాధి కల్పించి చూస్తాను. సార్ ఒక ఫోటో సార్. ఇట్రా ఇట్రమ్మా, నువ్వు కూడా రా రా. ఇట్రా అమ్మా, ఇట్రా ఇట్రా అమ్మా, నిలబడుకోమ్మా. ఓకే రమ్మా, రా. నువ్వు కరెక్ట్గా ఇస్తున్నావు అందరికీ. అంగన్వాడీ అయినా ఇల్లు పెన్షన్లు ఖాళీ ఉందనగానే దాంట్లో జాయిన్ అయ్యి పెన్షన్ నేను తీసుకొని చేస్తున్నాను. ఎంతమందికి ఇస్తున్నావు నువ్వు మంత్లీ? ఇక్కడ 37 సార్ ఎస్టీ కాలేజీలో. 37 చేస్తాను సార్. 37 చేస్తాను. 37 చేస్తావు ఈ ఒక రోజు ఎస్టీ కాలేజ్. అచ్చా. ఇప్పుడు వీళ్ళకందరికీ సాటిస్ఫాక్షన్ లెవెల్ పెడుతున్నావు, అవన్నీ కరెక్ట్గా పెడుతున్నారా? ఈ ఫంక్షనల్స్ కూడా వీళ్ళకి కూడా మెసేజ్ ఇస్తున్నారా? సార్ మనకు జిల్లాలో కొద్దిగా నెగిటివ్ ఉన్న వాళ్ళని తక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్న వాళ్ళని అయితే మన జిల్లా స్థాయిలో ఒకసారి అట్లా కాదు, వీళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? ఎవరికైతే అంటే సార్ ఎవరు కంప్లైంట్ చేశారని అయితే పెట్టట్లేదు సార్. అది కాదు, ఎంతమంది అభినందించారు, ఎంతమంది బాగున్నారు, ఎంతమంది లేరు అంటే అప్పుడు వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. చెప్తాను.
మీకంతా జీతాలు అవన్నీ కరెక్ట్గా ఉంటాయమ్మా. కష్టపడి మీ జీతాలు వస్తున్నాయి, వాళ్ళకు కూడా సరిగా చూసుకోవాలి మీరు. మళ్ళీ భవిష్యత్తులో కూడా ఏం చేయాలనో మిమ్మల్ని చూసుకుంటాం, వాళ్ళని కూడా మీరు చూసుకోవాలి. సార్ మాకు ఇంత ఆనందం సార్, సంతోషం సార్. ఇంటికి అసలు పండగ వచ్చినట్టుంది సార్. నాకు ఏదన్నా చూడండి సార్. అది చెప్పానమ్మా, కలెక్టర్తో వచ్చినాడు. నువ్వు కలెక్టర్ వచ్చినాడు చెప్తాను. ఏమ్మా సార్ మాకు ఇంత సంతోషం సార్. అసలు మా ఇంటికి వస్తారని ఎప్పుడు అనుకోలేదు సార్. మీరు మా కుటుంబం ఎస్టీ కాలేజీ. ఇప్పుడు ఎంతవరకు వీళ్ళు బాగా చదువుకుంటున్నారమ్మా? నేర్చుకోవడం అమ్మాయి చెప్తుంది సార్ అన్ని ఏదైనా అడిగినా. అమ్మాయిది తాతయ్య అంటే నమస్కారం తాత. నమస్కారం చెప్పమ్మా. చెప్పు. నమస్కారం. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్. గుడ్, కంగ్రాచులేషన్స్. తాతయ్య అంటుంది సార్. నిన్ను తాతయ్య వస్తాడు అంటుంది. సైకిల్ తాతయ్య వస్తాడు. సైకిల్ తాతయ్య మిమ్మల్ని ఎక్కడ చూసినా బాగా ఐడెంటిఫై చేస్తారు సార్. ఎక్కడ చూసినా మాట చెప్తారు సార్. చైత్ర మన ముఖ్యమంత్రి సార్ పేరు ఏం పేరు? గుడ్ గుడ్ తల్లి, గుడ్. ఎట్లా పడుకో, అది చూడు, అది ఫోటో చూడు. నువ్వు గుర్తుంటావు నాకు. ఎక్కడున్నా మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తారు సార్. చెప్పా, కలెక్టర్ చెప్పాను ఏమాత్రం చెప్పండి. అది కాక ముందు చూడండి, కాకపోతే నమస్కారం. నమస్తే అమ్మా.